ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలంలో వన్డే వరల్డ్ కప్ హీరోలకు భారీ మొత్తంలో వెచ్చించింది సన్ రైజర్స్ హైదరాబాద్. వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు కోట్ల వర్షం కురిపించింది. ఆసీస్ ఆటగాడు కమిన్స్ ను 20.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ ట్రావిన్ హెడ్ ను 6,80,00,000కు సొంతం చేసుకుంది సన్ రైజర్స్. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలంలో దేశ విదేశీ ఆటగాళ్ల కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఐపీఎల్ 2024 వేలంలో విండీస్ ఆటగాడు రోమన్ పావెల్ భారీ ధరను సొంతం చేసుకున్నాడు. రోమన్ పావెల్ ను 7,40,00,000కు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తరపున ఆడి సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ కూడా ఈసారి ఐపీఎల్లో భారీ ధర పలికాడు. ట్రావిస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 6,80,00,000కు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను 1,80,00,000 ధర పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ పాడుకుంది. ఆల్రౌండర్ వనిందు హసరంగను హైదరాబాద్ సొంతం చేసుకుంది. 1,50,00,000కు హసరంగను వేలంపాటిలో దక్కించుకుంది సన్ రైజర్స్. శార్దుల్ ఠాకర్ను మరోసారి 4 కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చిన స్మిత్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాగే భారత ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్సోల్డ్ గా మిగిలారు. వన్డే వరల్డ్ కప్ హీరోలకు భారీ మొత్తంలో వెచ్చించింది సన్ రైజర్స్ హైదరాబాద్. వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావిస్ హెడ్ ను 6,80,00,000కు సొంతం చేసుకున్న సన్ రైజర్స్ వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు కోట్ల వర్షం కురిపించింది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో ఘన విజయం సాధించిన టీమిండియా కాసేపట్లో జిక్యూబెరా వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ను సాధించిన విజయోత్సాహంతో రెండో వన్డేలోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. వాండరర్స్ లో జరిగిన తొలి వన్డేలో అర్హీప్, అవేష్ దుమ్మురేపటంతో రాహుల్ సేన అలవోకగా విజయం సాధించింది. ఇప్పుడు రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అరంగేట్ర మ్యాచ్లో అర్ధశతకంతో రాణించిన ఓపెనర్ సాయి సుదర్శన్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇక రుతురాజ్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, అక్షర్ పటేల్తో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. టీ20లో రాణించి నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ వన్డేలో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి. బౌలింగ్లో అర్షదీప్, అవేష్, ముఖేష్, కుల్దీప్ కీలకం కానున్నారు. మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా ఇవ్వనుంది. తొలి వన్డే బరిలోకి దిగిన తుది జట్టులో టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది. టెస్ట్ సిరీస్ సన్నద్ధత కోసం శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరంగా ఉండగా అతడి స్థానంలో రజత్ పాటిదార్ దాదాపు ఖాయమైనట్లే. లేదంటే కొత్తగా రింకు సింగ్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడు. ఇక ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ మ్యాచ్లో రుతురాజ్ విఫలమైన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసింది. ఇప్పుడు అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు.